స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతోంది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం గోవధ మీద కఠినమైన ఆంక్షలు తీసుకొస్తోంది. 1950 నాటి చట్టానికి పదును పెట్టి మరీ ఉంచింది ప్రభుత్వం, ప్రజల మధ్య ఉంచింది అని చెప్పేసి. అయితే దీనికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. గోవధ మీద కఠినమైన ఆంక్షలు సరే, అసలు గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి ఏపీ హైకోర్టులో ఒక పిల్లు దాఖలైంది లోగడే. ఆ దాఖలు చేసింది కూడా ఎవరో బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ దళ్ వీళ్ళు కాదు, ఏపీ ముస్లిం లీగ్ ప్రెసిడెంట్ బషీర్ అహ్మద్, న్యాయవాది, వృత్తిరీత్యా హైకోర్టు న్యాయవాది వారు, ఆయన దాఖలు చేశారు. ముందర అంశం మాట్లాడుకుందాం. ఈ వ్యూ పాయింట్లో అంశానికి సంబంధించి మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు స్వయంగా ఆ బిల్ దాఖలు చేసిన బషీర్ అహ్మద్ గారు. నమస్తే అండి బషీర్ అహ్మద్ గారు. అలాగే కాసరగడ్డ నాగార్జున గారు, బీజేపీ నాయకులు. నమస్తే నాగార్జున గారు. అండ్ తురగా శ్రీరామ్ గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్, వారికి కూడా నమస్తే. బషీర్ గారు, ఇవాళ వెస్ట్ బెంగాల్లో గోవధ మీద కఠిన ఆంక్షలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం తిరగేస్తుంటే మీ పిటిషన్ కనపడిందండి. గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పి మీరు బాగానే కసరత్తు చేశారు. హైకోర్టులో దాని పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇతమిద్దంగా నాకు సమాచారం అయితే లేదు, కానీ అదైతే చదివా నేను. మీ పాయింట్స్ ఆ పిటిషన్లో మీరు పేర్కొన్న అంశాలన్నీ కూడా చదివా. యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ యూ టు ఇనిషియేట్ సచ్ కైండ్ ఆఫ్ బిల్ అండి? వాస్తవంగా భారతదేశంలో మనం భారతీయుల మొత్తం గోవుని మాతగానే చూస్తాం. ఎందుకంటే మా హిందూ సోదరులు ఆధ్యాత్మిక పరంగా మాతగా చూస్తే, నాన్ హిందూస్ వచ్చేసి గోవుని మాతగా చూడడానికి కారణం ఏంటంటే గో పాలని తాగడం కాదండి, గో ఆధారిత ఉత్పత్తులు, ఈ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి దీనిని ఉపయోగించుకోవడం, అలానే గో ఆధారితంగా వ్యవసాయం, ఈ గోమయాన్ని వ్యవసాయానికి వాడటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది తిరుగులేని విధంగా భారతదేశానికి గోమాత ఒక తల్లిలాగా నిజంగా అన్ని విధాలుగా సేవ చేస్తుంది. కాబట్టి గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తాం. మీ జాతీయ విధానమా మీ విధానమా? ఇది వాస్తవంగా ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విధానంతో బిగినైంది. దీని మీద జాతీయ స్థాయిలో పార్టీలో కూడా చర్చ జరిగింది. దీన్ని ఇదే లైన్ తీసుకోవాలని చెప్పేసి జాతీయ కార్యవర్గంలో కూడా ఒక సూత్రప్రాయంగా ఒక అంగీకారం మీదకి రావడం జరిగింది. అయితే నేనేం చేశానంటే, గతంలో గవర్నమెంట్ కి లెక్కలేనన్ని రిప్రజెంటేషన్స్ పంపించాను. గోవుని కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగానైనా ప్రకటించండి, ఆ కృష్ణ జింకతో పాటు దీన్ని కూడా ప్రకటించండి అని కోరుతూ ఒక రిప్రజెంటేషన్స్ పంపిస్తే, ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చిన్న చర్య కూడా తీసుకోవాలి. ఇక తీసుకోకపోయేటప్పటికీ నేనేం చేశానంటే, హైకోర్టులో, గౌరవ హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేస్తే, ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని ఈ కూటమి ప్రభుత్వం అంటే ముఖ్యంగా ఇక్కడ బీజేపీ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ ఉంది, నేను సనాతనాన్ని అని చెప్పుకునే ఈయన పావలా కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నాడు. మరి వీళ్ళందరూ ఉండి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని ఎలౌ చేయకుండా దీన్ని డిస్మిస్ చేయించారు. అంటే గోవుని కనీసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాష్ట్ర జంతువుగా ప్రకటించడానికి కూడా వీళ్ళకి ఇష్టం లేదు. మరి వీరు ఏ విధంగా వీరు దీన్ని మేము గోవుని మేము కాపాడుతామని వీళ్ళు చెప్తున్నారంటే, ఆర్ఎస్ఎస్, బీజేపీ, తెలుగుదేశం, అలాగే ఈ జనసేనకి సంబంధించి ద్వంద్వ ప్రమాణాలు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఈ రోజు మళ్ళీ మిమ్మల్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీ ద్వారా తెలుగుదేశాన్ని, జనసేనని, ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణుల్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే పిటిషన్ ని నేను సుప్రీంకోర్టులో నేను తీసుకెళ్తా. వీరు సహకరిస్తారా? వీరు సహకరించి జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పేసి నాకు మీరు వత్తాసుగా వస్తారా అనేది నేను మీ ద్వారా ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, తెలుగుదేశం, జనసేన శ్రేణుల్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇది మొదటి పాయింట్. ఇంకా రెండో పాయింట్ వచ్చేటట్టయితే కనుక, ఈ సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ వెబ్సైట్లలో, వివిధ వెబ్సైట్లలో కనుక మనం చూసేటట్టయితే కనుక, నేను గణాంకాలని సేకరించాను. ఈ గణాంకాలను సేకరిస్తే 2015 నుంచి తీసుకుని 2025 వచ్చేటప్పటికి భారతదేశం నుంచి విపరీతమైన ఎగుమతులు జరుగుతున్నాయి.
ఏ విధంగా జరుగుతున్నాయంటే గతంలో 2013 కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 6వ స్థానంలో 8వ స్థానంలో ఉన్న బీఫ్ ఎగుమతులు ఈ రోజు 2వ స్థానానికి ఎగబాకాయి. మనం బ్రెజిల్ తో మనం పోటీ పడుతున్నాం. ఇంకా ఈ బీఫ్ ఎగుమతులకి మెయిన్ ఏ రాష్ట్రం నుంచి జరుగుతుందో తెలుసండి? నేను యోగిని చెప్పుకునే ఆ రోగి, మేము ఎంతో గౌరవించే మా శంకరానంద స్వామి వారు అవిముక్తేశ్వరానంద గారు చెప్పిన విధంగా గోవుల్ని హత్య చేస్తున్నాడని చెప్తున్నా. ఉత్తరప్రదేశ్ నుంచి 40.2% జరుగుతుంది. ఇది నేను చెప్పట్లా, అపేడ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన వెబ్సైట్ నుంచి నేను ఈ గణాంకాలన్నీ సేకరించా. దాంతో పాటు ఇంకా ఎక్కడ జరుగుతుంది? ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి 12.39% జరుగుతుంది, బీఫ్ ఎగుమతి జరుగుతుంది. అలానే అది కాకుండా ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ బీఫ్ ఎక్స్పోర్టర్స్ లో టాప్ లెవెల్ లో ఉన్న ఎక్స్పోర్టర్ వచ్చేసి అల్లానా సన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈయన అల్లానా సన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈయన ఏం చేశాడంటే బీజేపీకి 30 కోట్ల రూపాయలు బీజేపీకి పార్టీకి ఆయన డొనేషన్ ఇస్తే బీజేపీ సంతోషంగా డొనేషన్ ని స్వీకరించింది. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో ఉంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. నేను ఇక్కడ వివాదం చేయడానికి నేను రాలేదు. నా ప్రయత్నం ఏంటంటే గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి, గోవుని కాపాడాలి, గో ఆధారిత ఉత్పత్తుల్ని మనం అభివృద్ధి చేయాలి, గో ఆధారిత వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చా. దీన్ని నా వాదనని పాజిటివ్ గా తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సుప్రీంకోర్టుకి వెళ్ళారా అండి మీరు? సుప్రీంకోర్టుకి వెళ్ళారా మీరు? సుప్రీంకోర్టుకు వెళ్ళలేదండి. నాకున్న పరిమితుల దృష్ట్యా నేను వెళ్ళలేదు. అందుకని నేను ఆర్ఎస్ఎస్ బీజేపీ శ్రేణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేనే ఉంటా పిటిషనర్ గా, దీన్ని అప్పీల్ చేయించమనండి, సుప్రీంకోర్టులో అప్పీల్ చేయించమనండి. ఇది ఒక అంశం. ఇంకా రెండో అంశం వచ్చేసేటప్పటికి ఇది ఇంకా ఇంకొక వండర్ఫుల్ అంశం. ఇది నేను ఈ ఒక మా క్లయింట్ ఈ ఎద్దుల్ని తెలంగాణ నుంచి తమిళనాడు తీసుకెళ్తూ ఉంటే వాటిని ఏం చేశారంటే పీలేరు వచ్చేటప్పటికి వాటిని పట్టుకుని పోలీసులు రెవెన్యూ వాళ్ళు పట్టుకుని ఒక ఈ గోశాలని నడిపే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి ఆ 36 ఎద్దుల్ని వాటికి ఇచ్చేస్తే కోర్టు కూడా ఏం చేసిందంటే ఒక్కొక్క ఎద్దుకి 250 రూపాయలు చొప్పున ఇవ్వండి అని చెప్పి ఈ గోశాల వాళ్ళకి సుమారుగా 20 లక్షలు ఇప్పించారు. సరే మా ఎద్దుల్ని మాకు ఇవ్వండి అని చెప్పి హైకోర్టులో ఒక సిఆర్ఎల్ ఒక క్రిమినల్ ఆర్సీ నంబర్ 665/2025 వేసి నేను దాని మీద వాదన చేసినప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఆ ఎద్దులన్నీ సేఫ్ గా ఉన్నాయి, సెక్యూర్ గా ఉన్నాయి అని చెప్తే నేను దాన్ని విభేదిస్తే పోలీసులేమో సేఫ్ గా సెక్యూర్ గా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. నేను విభేదించిన తర్వాత నేను జడ్జి గారిని కోరితే జడ్జి గారు ఏం చేశారంటే ఒక కమిషన్ ని, అడ్వకేట్ కమిషన్ ని నియమించారు. అడ్వకేట్ కమిషన్ వెళ్ళి ఒక రిపోర్ట్ ఇచ్చాడండి. ఇదిగోండి రిపోర్ట్. ఈ రిపోర్ట్ సారాంశం ఏంటంటే అక్కడ అసలు గోశాల అనేది లేదు, ఊరికనే బోర్డు ఉంది. గోశాలని నడుపుతున్నామన్న ఈ వ్యక్తులు వచ్చి మేము వీటిని ఎప్పుడో ఎద్దుల్ని అమ్మేసుకున్నాము, ఇక్కడ రెవెన్యూ వాళ్ళము పోలీసులము మేము కలిసి ఇలా చేస్తూ ఉంటాం, వచ్చేపోయే వాటిని ఇలా ఆపేసి మేము అమ్ముకుంటూ ఉంటాము, మీకు ఏదైనా కావాలంటే మీరు డబ్బులు మీరు తీసుకుని వెళ్ళండి అని చెప్తే పాప యువ న్యాయవాది దత్తని చాలా మంచి వ్యక్తి, అతను ఉన్నట్టుగా హైకోర్టులో రిపోర్ట్ ని అడ్వకేట్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే దాని మీద ఏ చర్య కూడా అటు ప్రభుత్వం తీసుకోలేదు, ఇటు హైకోర్టు కూడా తీసుకోలేదు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఏంటి అని అడుగుతున్నా. ఈ రోజు గోవుల్ని కాపాడుతున్నామని చెప్పి వాటిని చట్టబద్ధంగా రవాణా చేస్తున్న వారి దగ్గర నుంచి పట్టుకుని వాటిని తీసుకుపోయి అమ్ముకునే ఈ మాఫియా ఎక్కువైంది. గోరక్షణ దళాలని చెప్పుకుంటున్న ఈ మాఫియా ఎక్కువైంది. మరి వీళ్ళు రక్షణ చేస్తున్నారా, భక్షణ చేస్తున్నారా అనేది కూడా ఆలోచించాలి. ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రతి వాడు వస్తున్నాడు, గోశాల అని పెడుతున్నాడు. దానికి ఒక రెగ్యులేషన్ లేదు, గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక రికగ్నైజేషన్ లేదు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసి గోవుల్ని అక్రమంగా తరలించి అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఇది నాకు ఆవేదనగా ఉంది. ఇప్పుడు మతాన్ని తీసేయండి, కులాన్ని తీసేయండి, ఒక భారతీయులుగా భారతదేశం మొత్తం గో ఆధారిత వ్యవసాయం ఉంది, గో ఆధారిత పాడి పరిశ్రమ ఉన్నప్పుడు దానిని జాగ్రత్తగా చేయాల్సిన
పరిస్థితి ఎవరి మీద ఉంది? పరిపాలకుల మీద ఉంది. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ శ్రేణులు కేవలం నినాదాలు ఎందుకు చేస్తున్నారు? మాలాంటి వాళ్ళం కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా ఒక వర్క్ చేస్తున్నప్పుడు మాతో కలిపి వాళ్ళు ఎందుకు చేయగలపరు? మీరు ఎందుకు ముందు అడిగి ఉండాలి కదా. కాదండి, మీరు ఈ పిటిషన్ వేసి హైకోర్టు డిస్మిస్ చేసిన తర్వాత మీరు అప్రోచ్ అయి ఉండాలి కదా మరి ఆర్ఎస్ఎస్ ని, బీజేపీని. అయ్యా మీరు చేయలేని పని నేను చేశాను కదా, రండి మరి తోడుగా రండి అని అడగాలిగా. ఎందుకు అడగలా మీరు? మేమేమి అప్రోచ్ అవుతామండి? ఆర్ఎస్ఎస్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి గవర్నమెంట్ తరఫు నుండి హైకోర్టులో డిస్మిస్ చేయండి అని కోరి డిస్మిస్ చేసిన తర్వాత మేము ఎవరి గౌరవ న్యాయశాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఉండాల్సింది కదా మీరు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రికి ఏం సంబంధం? అది ముఖ్యమంత్రి చేయాల్సిన పని. ముందర ఆయన ద్వారా రిప్రజెంటేషన్, ఆయన ద్వారా లీగల్ గా ఎవరు రాణిస్తారు? మాకేముంది? మమ్మల్ని ఎవరు రాణిస్తారు? రెండు రాష్ట్రాల్లో మీరు ప్రభుత్వాల్లో ఉన్నారండి. కేరళలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు. ఇది ప్రస్తుతం మేము ఉన్నాం. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి ఈ అంశాన్ని మేము కేరళలో అలానే తమిళనాడులో కూడా ఈ అంశం మీద తగిన చట్టాన్ని తయారు చేస్తాం. ఈ రోజు సువేందు అధికారి పశ్చిమ బెంగాల్లో చేసిన చట్టాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. 12 సంవత్సరాలు దాటిన దాన్ని మీరు వదకు పంపించండి అని ఎలా అంటారు? ఆయన చేయాల 1950s లో ఉన్న చట్టం ఇంప్లిమెంట్ చేస్తాం. ఆయన కొత్తగా ఏం చేయాల? మార్చండి, మీరు మార్చండి. మీ చేతిలో అధికారం ఉంది కదా, మీ చేతిలో అధికారం ఉంది. మీరు అడుగుతున్నారు, నేను దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నా. 12 సంవత్సరాలు దాటితే ఎందుకు చేయాలి అంటే, ఆవు వయసులో ఉన్నప్పుడు దానికి సంబంధించి అన్ని సేవలు పొంది అది పాపం వయసు ఉడిగిపోతే దాన్ని కట్టికే వాడిని మీరు పాలు చేస్తారా? మీరు ఇది మానవత్వమేనా? మీరు మనుషులేనా? నేను ఇది నేరుగా అడుగుతున్నా. మీ ద్వారా ఆర్ఎస్ఎస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని, తెలుగుదేశం వాళ్ళని, జనసేన వాళ్ళని అడుగుతున్నా, రమ్మనండి, నాతో పాటు రమ్మనండి. నేను కావాలంటే పిటిషన్ మొత్తం మీకు ఇస్తాను. మీరు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయించండి. అప్పీల్ చేయించి దీని మీద ఒక చర్య తీసుకోండి. ఇది తీసుకోకుండా ఇది కేవలంగా ఒక రాజకీయ నినాదంగా, అలాగానే మాఫియాగా మారి సంపాదనకు ఒక మార్గంగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సరే ముందుకు రమ్మని చెప్పి మీ ద్వారా నేను పిలుపునిస్తున్నాను. రైట్, మనం త్వరగా శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం. త్వరగా శ్రీరామ్ గారు చాలా సమగ్రంగా, సవివరంగా ఆయన మొత్తం చెప్పారు. పిటిషన్ వేయటం, గోవుని జాతీయ జంతువుగా, వీలు కాని పక్షంలో ముందర రాష్ట్ర జంతువుగా కృష్ణ జంతువుతో పాటు అనౌన్స్ చేయండి అని ఆయన అడిగారు. చాలా సహేతుకంగా, సబబుగా ఉంది. అండ్ యాజ్ ముస్లిం లీగ్ వాళ్ళు ముందర వాళ్ళ కార్యవర్గంలో పెట్టుకున్నారు, అట్లా సూత్రప్రాయంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన వైపు నుంచి అందరం కలిసికట్టుగా వెళ్దామని వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ అక్కడి నుంచి వచ్చినప్పుడు మరి ప్రభుత్వం ఎందుకని వెనక్కి తగ్గుతోంది? దీనికి ఏమైనా నిర్దిష్టంగా కారణాలు ఉండి ఉంటాయా? బోత్ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు. ఆయన అనేది కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటలేదు. ఈరోజు చాలా రోజుల తర్వాత బషీర్ అహ్మద్ గారు మాట్లాడిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ తోటి నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే చాలా అవసరం, ఈ చర్చ అనేది చాలా అవసరం. కేవలం నినాదాలకు మాత్రమే పరిమితం అవడం, గోవధ నిషేధించండి అని చెప్పి నినాదాలకు మాత్రం పరిమితం అవడం, లేదా ప్రాక్టికల్ గా మాత్రం చాలా దుర్మార్గాలు చాలా జరుగుతాయి. ఈవెన్ పోలీసులు కూడా రోడ్డు మీద మాలాంటి వాళ్ళు ఎప్పుడన్నా ఆపాలని ప్రయత్నం చేస్తే, స్వామీజీలో మేము ఎప్పుడన్నా ఆపాలని ప్రయత్నం చేస్తే, ఆ హైవేలో మేము ఆపడం కాకుండా అసలు ఆ హైవేలో పెట్రోలింగ్ ఉంటుంది. ఆ పెట్రోల్ పోలీస్ దగ్గరికి వెళ్ళి మేము వెనకాల ఒక వెహికల్ వస్తుందయ్యా మీరు ఆపండి, మీ డ్యూటీ అది కదా ఆపండి అంటే ఆపరు పోలీసులు. పెట్రోలింగ్ చేసే పోలీసులు వాళ్ళ డ్యూటీనే అది, వాళ్ళు ఆపరు. అనేకమైన టోల్ గేట్లు ఉంటాయి. ఆ టోల్ గేట్లు ఏ టోల్ గేట్ దగ్గర కూడా ఎవరు ఆపడానికి ప్రయత్నం చేయరు. ఎక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలెడితే హైదరాబాద్ దాకా వెళ్తుంది, హైదరాబాద్ దాకా ఇంకా ఆపలికి వెళ్తున్నాయంటే ఇందులో ఎంతమంది హస్తం ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మతాలకు సంబంధించిన విషయం కాదు, ఎందుకంటే అందరూ ఉంటారు దీంట్లో. అసలు ఎక్కువ ఉండేది హిందువులే ఉంటారు. దీనికి సహకరించే వాళ్ళు ఎక్కువ మంది హిందువులే ఉంటారు. సో అందువల్ల ఇది ఒక ప్రాబ్లం గా తీసుకోవాలి దీన్ని ఖచ్చితంగా. ఆయన అన్నట్టు సమస్య ఏమొస్తుందంటే, ఇప్పుడు ఒట్టిపోయినావుని ఏం చేయాలి అన్న దగ్గర అందరూ ఆగిపోతున్నారు. ఆయన చెప్పింది వాస్తవం. ఇప్పుడు ఒట్టిపోయినావుని చంపేయడం అనేది ఎంతవరకు న్యాయం? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం కదా. గోవుని మాత అని చెప్పి నువ్వు గోవుని మాత అంటే మానే, లేకపోతే గోవుని మాత అంటే మీ అమ్మ ముసిళ్ళు అయిపోతుంది, మీ అమ్మ ముసిళ్ళు అయిపోతే తీసుకెళ్లి చంపేస్తావా? తీసుకెళ్లి శ్మశానంలో వదిలేస్తావా? లేకపోతే కనీసం అవన్నీ వేస్తావా? కానీ ఇక్కడ గోవుని గో మాత అని చెప్పి తీసుకెళ్లి వధశాలకి మనమే అప్పు చెప్తున్నాము అంటే ఎంత దుర్మార్గం! ఖచ్చితంగా దుర్మార్గం.
సో దీని మీద ఆలోచించాలి. ఇప్పుడు ప్రభుత్వాలు మాట్లాడుతుంటాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఆయన చెప్పినట్టు మరి భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి ఇంకా అందరికీ ఆవేదన. మామూలుగా అయితే ఇంక వేరే పార్టీ లేదు అయితే సరే ఏదో జరుగుతుంది అనుకో. కానీ అక్కడ సువేంద్రాధికారి చేసినట్టు ఇక్కడ వీళ్ళు కూడా అధికారంలోనే ఉన్నారు కదా, ముఖ్యమంత్రిగా లేకపోవచ్చు తప్ప అధికారంలోనే ఉన్నారు. బీజేపీకి సంబంధించిన ఒక మంత్రి కూడా ఉన్నారు. మామూలుగా అదే మంత్రి బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు గోమాత అని మాట్లాడతారు. మరి అదే గోమాత విషయంలో మరి బషీర్ గారు లాంటి వాళ్ళు కేసు వేసినప్పుడు దాన్ని ఎలా ఉపసంహరించేలాగా చేశారు? ఇక్కడ అనుమానాలు వస్తాయి కదా, ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి కదా. మన చిత్తశుద్ధి ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు బషీర్ గారు. ఖచ్చితంగా ఈ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఊరికే మాటలకు పరిమితం అయ్యి దానికోసం ఏదో 4 ప్రెస్ మీట్లు పెట్టి, నేను కూడా పెట్టాను, 6 రోజులు పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టాము ఈ గోవుల మీద. మన తెలిసిన వాళ్ళందరికీ ఎక్కడ ఆ శ్రీకాకుళం అవతల నుంచి మొత్తం అనంతపురం దాకా ఒక రథయాత్ర చేస్తారు. దీని మీద వాళ్ళకి సపోర్ట్ గా ప్రెస్ మీట్ పెట్టాం. కానీ ఏం దానివల్ల ఉపయోగం అంటే ఇలా ప్రెస్ మీట్లు వీటి వల్ల ఉపయోగం లేదు. చట్టాలు రావాలి, చట్టాలను కఠినంగా అమలు చేయాలి. ఉన్న చట్టాలన్నా కనీసం అమలు చేయండి అంటే ఉన్న చట్టాలను కూడా ఖచ్చితంగా అమలు చేయట్లేదు. అందువల్ల ఖచ్చితంగా బషీర్ గారు మాట్లాడిన మాట వాస్తవం. ద్వంద్వ ప్రమాణాలు మెయింటైన్ అవుతున్నాయి. ఈ రాష్ట్రంలోనే మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అవుతున్నాయి. మరి ఇదే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కూడా ప్రభుత్వంలో ఉన్నది ఈ రోజు. అందుకని ఈ రోజు ఇంకా గట్టిగా అడగాల్సిన పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీ మాత్రం ఎందుకు చేయట్లేదు అంటే ఖచ్చితంగా మళ్ళీ ఎగుమతులు ఇవన్నీ రకరకాలు వస్తాయి. విమర్శించుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు ఈ బీజేపీకి సంబంధించిన బీజేపీని ఈ రోజు మనం విమర్శించాలనే ఉద్దేశం కాదు. బట్ ఏంటంటే ఇంత మిగతా అన్ని విషయాల్లోనూ చిత్తశుద్ధిగా పనిచేసే ఆ పార్టీ ఇక్కడికి వచ్చేసరికి ఎలా వ్యవహరిస్తోంది అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామం. ఇంకా అసలు మాట్లాడాలంటే గతంలో భారతీయ జనతా పార్టీలో కొంతమంది మెంబర్స్ గా కూడా ఉన్నారు ఈ గోవధ చేసే బ్యాచ్లు. అలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మిగతా పార్టీలు ఏవో మేము సెక్యులర్ అని అవన్నీ ఇవన్నీ మాట్లాడతారు. కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మేము హిందువుల కోసం ఉన్నామని మాట్లాడే పార్టీ. పైగా మొత్తం సంఘం అంతా కూడా ఈ గోమాతని పూర్తి చేయాలని చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి ద్వంద్వ ప్రమాణాలను మాట్లాడడానికి అవకాశం ఉన్నది. అందుకే ఇలాంటి సందర్భాల్లోనే ఖచ్చితంగా ప్రత్యామ్నాయాల వైపు హిందువులు చూడాల్సిన పరిస్థితులు వస్తాయి. 2029లో మేము ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయం తీసుకొస్తాం. 2 రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయం తీసుకొస్తాం. ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో దీన్ని ఖచ్చితంగా పెడతాం. సువేంద్ర గారు ఎలాగ చేశారో ఆ విధంగా ఖచ్చితంగా అది మాత్రమే కాకుండా ఏదైతే బషీర్ గారు కోరారో ఆ చట్టంలో సవరణలు చేసి గోవు ఒట్టిపోయిన తర్వాత గోవుని దాని కబేళాలకు ఇవ్వచ్చు అన్నదాన్ని కూడా రద్దు చేసి మరి ఖచ్చితంగా గోవుని గోమాత అంటే ఏంటో ఆ గోమాత అన్నదానికి సంపూర్ణ నిర్వచనాన్ని ఇచ్చేలాగా చట్టాన్ని తీసుకొస్తాం. ఇది చెయ్యాలి ప్రతిభ. ఇప్పుడు మేమేదో రేపొద్దున ఒక ఈ ప్రత్యామ్నాయం తీసుకొస్తాము అది కాదు. ఇప్పుడున్న వాళ్ళు ఆల్రెడీ చేయాలి. ఇప్పుడు ఎప్పుడో 2029 దాకా అంటే ఈ లోపు ఎన్ని గోవులు వెళ్ళిపోతాయి గోవత్యాలకి. కాబట్టి ఈ రోజు ఇప్పుడు బషీర్ గారు మాత్రమే కాదు, బషీర్ గారు కాకుండా అనేక మంది ఈ విషయం మీద మాట్లాడతారు. బెంగాల్లో కూడా కొంతమంది మాట్లాడతారు. మనం తినడం మానేయాలి అని చెప్పి ముస్లింలే మాట్లాడతారు. సరే దానికి రాజకీయ కారణాలు ఉండొచ్చు. ఈ రోజున్న వాతావరణ పరిస్థితుల్లో అనుకూలంగా లేవు కాబట్టి కొంతమంది అలా మాట్లాడుతూ ఉండొచ్చు. రకరకాలుగా ఉంటాయి రాజకీయ వ్యూహాలు. కొంతమంది ఏమో వ్యతిరేకంగా మాట్లాడటం, కొంతమంది అనుకూలంగా మాట్లాడటం, రాజకీయ వ్యూహాలు ఉంటాయి. ఎన్ని రాజకీయ వ్యూహాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి విషయంలో పాజిటివ్ గా మాట్లాడిన ప్రతి వాయిస్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రోజు అందుకే నేను బషీర్ గారికి పూర్తి మద్దతు చెప్తున్నా. ప్రతి వాయిస్ ని ఇలా వచ్చిన ప్రతి వాయిస్ ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అది కారణాల జోలికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. రాజకీయ కారణాలు ఉన్నాయా అన్నదానికి కూడా మనం వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక మంచి మాట ఎవరు చెప్పినా సరే దాన్ని ముందుకు తీసుకెళ్లి ఇప్పుడు ముస్లింల్లో దీన్ని ఇంకా ఎక్కువ తీసుకెళ్ళాలి. ముస్లింల్లో ఎక్కువ తీసుకెళ్లి వాళ్ళ అలవాటు మార్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ఆవుని తినమని ఎక్కడా బైబిల్లో లేదు. నాకు తెలిసి బషీర్ గారు ఏమైనా చెప్తే నేను వింటా. కానీ నాకు తెలిసినంత వరకు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆవుని తినాలి అన్న రూల్ బైబిల్లో లేనే లేదు. బక్రీద్కి ఆవుని నరకాలి అన్నది ఎక్కడా బైబిల్లో లేనే లేదు. ఏంటంటే కొంతమంది అలవాటుగా మార్చుకున్నారు. అలవాటుగా మార్చుకున్న దాన్ని బషీర్ గారు లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు దాన్ని మనం ముందుకు తీసుకెళ్తే మనం ఒక తప్పు అలవాటులోకి వెళ్ళాము,
కానీ ఈ ఆహారాన్ని మనం మార్చుకుంటే తప్పే ఉంది అని ప్రతి ఒక్కళ్ళు భారతీయులుగా, ఇప్పుడు బషీర్ గారు ఎలా భారతీయులుగా మాట్లాడారో అలా భారతీయులుగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే కనుక ఖచ్చితంగా ఈ విషయంలో మనం ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు నేను బషీర్ గారితో పాటు నేను కూడా డిమాండ్ చేస్తా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేయాలి. ఈ గోవులు ఏవైతే అక్రమ రవాణా అవుతున్నాయో వాటిని ఇమీడియట్ గా అరికట్టాలి. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే కనుక ప్రజలు రాబోయే రోజులు చూశారు కదా ఎలా పార్టీలు మారిపోయి ప్రభుత్వాలు ఎలా మారిపోతున్నాయో మన వెస్ట్ బెంగాల్లో చూసాం. అలా ప్రతి చోట కూడా జరుగుతుంది. ఈ రోజు మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే IUML కేరళలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దీని మీద ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి దీని మీద మేము ఒక చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని బషీర్ గారు చెప్తారు. సేమ్ అదే పని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేయాలి. భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నది IUML లాగే. సో మీరు చెప్పేది ఏవైతే ఉన్నాయో దాన్ని ఆచరణలో పెట్టడానికి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెషర్ పెట్టడానికి మీరు కూడా ప్రయత్నించాలని చెప్పి నేను కూడా భారతీయ జనతా పార్టీకి కోరుతున్నాను. రైట్. నాగార్జున గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒక చిన్న సబ్మిషన్. ఇందాక బషీర్ గారు అల్లానా ఫ్యాక్టరీ గురించి చెప్పారు కదా, జహీరాబాద్ దగ్గర ఉన్న అల్లానేనా మీరు చెప్పేది బషీర్ గారు? అవునండి, జహీరాబాదే కాదు దేశవ్యాప్తంగా వాళ్ళకి చాలా ఫ్యాక్టరీ. అల్లానా జహీరాబాద్ దగ్గర పెద్ద ఫెసిలిటీ అండి అది. నేను చూసాను, ఐ హాడ్ బీన్ టు దట్ ప్లేస్ అండి. అక్కడి నుంచి వచ్చే బ్లడ్ స్టెయిన్స్ అండ్ ఆ గోమాంసపు త్వరకలు. అల్లానా అయితే నేను చూసానండి. అల్లానా అక్కడ దాని నుంచి వచ్చే స్లాటర్ హౌస్ నుంచి వచ్చే బ్లడ్ స్టెయిన్స్ అండ్ మాంసపు ముక్కలు వచ్చి మంజీరాలు కలుస్తున్నాయి. సో పొల్యూషన్ కూడా 30 కోట్లు మరి బీజేపీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. మరి ఆ విషయం దుర్గా రామ్ గారు అనుకుంటా ఆ విషయంగా ఆయన మాట్లాడలేదు. ఆయన బీజేపీ నుంచి లేరు, బీజేపీ నుంచి నాగార్జున గారు ఉన్నారు, ఈయన మాట్లాడతారు. పరిశీలకుడుగా అయినా సరే చెప్పాలి కదా, తప్పు తీసుకోకూడదు అని ఖండించాలి కదా. ముస్లింలు ఆయన మీకు ఏకపక్షంగా మద్దతు ప్రకటించారండి, ఇంకెంతకంటే కావాలి? మీకు ఏకపక్షంగా మద్దతు ఇచ్చారు. ముస్లింల ఆహారాల వాటి గురించి ఆయన కామెంట్ చేశాడు, అది నేను ఒప్పుకోను. సరే, ఎనీహౌ వి విల్ కంటిన్యూ. నాగార్జున గారు సో ఆయన బషీర్ గారి కోసం నేను అది కూడా డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఎవరైతే భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారో ఇలాంటివి తీసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా దీన్ని నేను ఖండిస్తున్నా. ఇలాంటివి కనుక జరిగితే మొత్తం భారతీయ జనతా పార్టీకి ఉన్న ఇమేజ్ మొత్తం పోయే అవకాశం ఉంది. వేరే రకమైన ఇమేజ్ వస్తుంది, వేరే రకమైన ఇమేజ్ వస్తే భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది కలుగుతుంది. ఖచ్చితంగా బషీర్ గారి మాటతో నేను ఏకీభవిస్తున్నా, దాన్ని ఖండిస్తున్నాను. నాగార్జున గారు ఆయన ఎఫిడవిట్ వేశారు, ఆయన పాయింట్లన్నీ చదివి వినిపించారు, కారణాలు వివరించారు సమగ్రంగా. సరే, టెక్నికల్ రీజన్స్ ఆయనకున్న ఫ్రేమ్ వర్క్ కారణంగా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళలేను, మీరు ఎవరన్నా రండి పిటిషనర్గా నేను ఉంటాను అంటున్నారు, మీరు వస్తారా అని. తప్పకుండా సార్, ఎందుకంటే బషీర్ గారు మాట్లాడక ముందే చాలా మంది పెద్దలు దీని మీద చాలా ఫైట్ చేశారు, చాలా పోరాటాలు చేశారు. దానికి బీజేపీ కూడా సపోర్ట్ చేసింది, బీజేపీతో పాటు చాలా పార్టీలు సపోర్ట్ చేశాయి. ఇప్పుడు మళ్ళీ బషీర్ గారి ఆధ్వర్యంలో బషీర్ గారు ఒక పిటిషన్ వేశారు. తప్పకుండా బషీర్ గారు ఏదైతే ఫైట్ చేస్తున్నారో ఆ ఫైట్ చేసే విషయానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ముందుంటాం, మేము నిలబడతాం, మీరు ఫైట్ చేయండి, ఫైట్ చేయాలి, తను తప్పు లేదు. కానీ మీరు మాట్లాడతా మేము మంచి చేస్తున్నాం ప్రజలకు ఏదో ఇదిగా చూపిస్తున్నారు కదా, మీరు మాట్లాడిన వాటిలో చాలా ద్వంద్వ ప్రమాణాలతో మీరు మాట్లాడడం జరిగింది సార్. దాంట్లో మాట్లాడారు, ఇందాక మా పెద్దలు కూడా చెప్తున్నారు, ఏమని కేరళతో పాటు తమిళనాడులో 2 పార్టీలో మీరు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి కూడా మా పెద్దలు చెప్పడం జరిగింది. ఇందాక మీరేం చెప్పారు, సోదరులు వాసుదేవన్ గారు అడిగినప్పుడు మీరు ఈ రాష్ట్రం ఒక తీర్మానమా లేదా దేశం మొత్తం మీ ముస్లిం తీర్మానం అంటే మీరేమన్నారు, లేదంటే దేశంలో మొత్తం కూడా మేము చర్చిస్తాను మా పార్టీ తరఫున మేము డెఫినెట్గా తీసుకున్నాం చెప్పగా, ఫస్ట్ ఒక పని చేయండి సార్, దాంట్లో భాగంగా ఒక అడుగు ముందుకేసి మీరు మాకు ఆదర్శంగా నిలబడండి. ప్యానల్లో ఉన్న పెద్దలకు కానీ నాకు కానీ వాస్తవంగా ఒక ఇదిగా నిలబడండి. ఏం చేస్తారంటే కేరళలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీకు రాష్ట్ర జంతువుగా మీరు డిక్లేర్ చేయించండి. అలాగే తమిళనాడులో బహుశా మీరు సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని చెప్పి మీరు డిక్లేర్ చేయండి మన రాష్ట్ర యానిమల్గా, ఇలా ప్రతి రాష్ట్రం మనం డిక్లేర్ చేయించుకుంటే వెళ్దాం, ఆ తర్వాత డెఫినెట్గా నేషనల్లో కూడా డిక్లేర్ ఇద్ది అని మీరు అడగాలి. దాంతోపాటు మీతో పాటు పత్తులో ఉన్న ఇండియా కూటమి ఎవరైతే ఉన్నారో ఆ ఇండియా కూటమిలో కూడా కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఒప్పించండి. ఇండియా కూటమి నుంచి ఒక లెటర్ తీసుకురండి, ఒక లెటర్ తీసుకొచ్చి కౌని మీరు నేషనల్ యానిమల్గా డిక్లేర్ చేయండి, డిక్లేర్ చేయకపోతే మేము ఒప్పుకొని చెప్పి ఒక లెటర్ హెడ్లో మీరు ఒక ఇష్యూ చేపిస్తే భారతీయ జనతా పార్టీ నుంచి మేము దగ్గర మేము పోరాడతాం. మా పార్టీ మీతో పాటు మా ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలతో పాటు కూడా మేము పోరాడి మేము కూడా ఒక డిక్లేర్ తీసుకొస్తాం, దాంతోపాటు డిక్లేర్ చేపిద్దాం కదా. అలా మీరు ఒక అడుగు ముందుకుండి మీరు మాట్లాడండి.
మీరు మాట్లాడకుండా ఏదో నెపం మా మీద వేస్తున్నాం, అది కరెక్ట్ కాదు. దాంతో పాటు మీరు ఏం చేస్తున్నారంటే నేషనల్ అనితం మనతో పాటు మీరు ఇంకొక మటుకు ముందుకేసి ఏం చేస్తారంటే ఒక బోర్డులు కూడా ఎందుకు మా ముస్లిం చేతిలో ఉండాలి, ఎలాగైతే హిందూ టెంపుల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయో ఒక బోర్డులు కూడా మీరే తీసుకోండి, ప్రజలకు మంచి చేసే విధంగా మీరు పోరాడని చెప్పి మీరు ఒక పిలుపునివ్వండి. మీ పార్టీలో ఉన్న నాయకుల తరపున కానీ మీరు పొత్తులో ఉన్న ఇండియా కూటమితో వాళ్ళు కూడా చెప్పండి, ఒక బోర్డు అనేది మన చేతిలో ఉండకూడదు, డెఫినెట్గా ఇది కూడా ప్రభుత్వానికి ఇచ్చేద్దాం. హిందూ టెంపుల్ ఎలాగైతే వాళ్ళ ఆధీనంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయో మనం కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి, మనం ఒక మతం కాబట్టి మన మతం కూడా ప్రభుత్వం చేతిలో ఉంచుతాం, వాళ్ళందరూ మంచి చేస్తారు, ఇలాంటి స్కామ్లు ఏం జరగవని చెప్పి మీరు ఒక లెటర్ ఇవ్వచ్చు కదా, మీరు ముందుకు వచ్చి ఒక డిక్లరేషన్ పాస్ చేయొచ్చు కదా. మరి ఇలాంటివి కూడా చేయాలి. దీంతో పాటు ఇంకా మీరు పెద్దలు ఇంకో మాట ఏమనాలంటే అసలు ఈ ఇండియాని అసలు ఇండియాలో పేరే వద్దు, ఇది భారతదేశం, ఇది హిందుస్థాను, దీన్ని హిందుస్థాన్గా పేరు మారుద్దాం, దీన్ని డిక్లేర్ చేద్దాం అని చెప్పి మీరు కూడా మాట్లాడాలి. ఇలాంటి విషయాల్లో మీరు ముందుకు వస్తే మీతో పాటు మేము ముందుకు వస్తాం. ప్రతిసారి మేము ఫైట్ చేస్తే మమ్మల్ని మత పార్టీ అంటున్నారు. మీ బట్టి పెద్దలు కానీ మీ బట్టి మంచి పార్టీలు కానీ ముందుకు వచ్చి ఇలాంటి వాటి మీద పోరాటం కానీ ఇలాంటి వాటి మీద చర్చలు తీసుకొచ్చి ఎస్ ఇది హిందుస్థానం, ఇది హిందూ దేశం, ఇది హిందూ కంట్రీగా మనం డిక్లేర్ చేయాలి. అసలు ఇండియా అనేది అసలు మన పేరే కాదు, ఎవరో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు, మనం ఇంకా ఇండియా ఎందుకు పిలుస్తుందో, అసలు మీ పార్టీలో ఉన్న ఇండియా కూడా తీసేసి హిందుస్థాన్ లీగ్ పార్టీగా పెడితే ఇంకా హ్యాపీగా మేము ఫీల్ అవుతాం. ఇలాంటి మార్చాలి. ఈ మార్పులకి మీరు ఒక అడుగు ముందుకేసి మీరు మార్చితే దాంతోపాటు మా బోటోళ్ళు కూడా రే పెద్దలు వాళ్ళు మారారు కదా, మనం కూడా ఇన్నాళ్ళు ఫైట్ చేయడం కాదు, మనం కొన్ని మార్చాలి అని చెప్పి మేము ముందుకు వస్తాం కదా. ఇలాంటివి కదా మీరు మాట్లాడాల్సింది. అలాగే పవన్ కళ్యాణ్ గారించి పావలా కళ్యాణ్ తప్పు ఎందుకు సార్ అలాంటి మాటలు మాట్లాడతారు అంటే మీరు హిందువుల మీద ఎంత కసిగా ఉన్నారో ఎంత ఇదిగా ఉన్నారో మాకు అర్థమవుతుంది సార్. మీరు పవన్ కళ్యాణ్ గారి పావలా కళ్యాణ్ అనాల్సిన అవసరం ఏంది? పవన్ కళ్యాణ్ గారు అనండి, లేదా ఉప ముఖ్యమంత్రి DCM గారు అనండి, తప్పే ఉంది. అలా అనాల్సింది పోయి అంటే మీ సంబోధనలో కూడా ఆయన ఒక హిందుత్వాన్ని మేవేసుకొని ముందుకు వెళ్తున్నారని చెప్పేసి ఇండైరెక్ట్ గా మీరు ఆ వంతును బ్లైమ్ చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి అంటే మీరు ఈ వంతున ఇది ఆ కవుని నేషనల్ యానిమల్ గా డిక్లేర్ చేయండి అని చెప్తానే ఇండైరెక్ట్ గా హిందూ ముస్లిమ్స్ కి మీరు ఏమైనా పగబెట్టాలని చూస్తున్నారా? లేదంటే మా కూటమిలో ఉన్న పార్టీ మా కూటమిలో ఈవెంతో మేము హిందుత్వ పార్టీ అయినా సరే మాతో పాటు కొంతమంది సెక్యులర్ పార్టీలు ఉన్నారు, అది తెలుగుదేశం కావచ్చు, ఇంకో పార్టీ ఇంకో సెక్యులర్ పార్టీ కూడా కలుపుకొని మేము ముందుకు వెళ్తున్నాం. సో మా మధ్య మీరు చిచ్చులు పెట్టాలని సెక్యులర్ పార్టీ కాదా మీది? మాది హిందుత్వ పార్టీ సార్, ఇట్స్ క్లియర్. మాది హిందువుల కోసమే మేము ఇవిందో సుబిందు అధికారి కూడా స్టార్టింగ్ చెప్పారు ఆయన ప్రభుత్వంలో నేను మెయిన్ హిందువుల పర్పస్ కోసమే పనిచేస్తాను, ఆ తర్వాత ఇంకొక మతం కోసం పనిచేస్తానని నా ఫస్ట్ ప్రయారిటీ అని హిందూస్ అని చెప్పి ఆయన కూడా డిక్లేర్ చేశారు కదా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు డిక్లేర్ చేస్తే మేము ఒక అధికార ప్రతినిధిగా మాకేముంది సార్? ఇంకా పోతే మీరు దాని గురించి మాట్లాడితే చెప్పండి సార్. సార్ చెప్పండి అనలిస్ట్ గారు. రెండు విషయాలు ఇక్కడ ఇప్పుడు రెండు విషయాలు. ఒకటి ఏంటంటే మీరు హిందుత్వ పార్టీ అంటున్నారు కానీ ఇది అధికారికంగా మీరు ప్రకటిస్తున్నారా అనేది ఒక డౌట్. ఎందుకంటే ఎందుకు చెప్తున్నారంటే మీరు కొత్తగా కాంగ్రెస్ నుంచి వచ్చారు, బట్ నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించే ఉద్దేశం నాకేం లేదు. బట్ సార్ ఒక్కొక్క విషయం, నేను కాంగ్రెస్ కి వెళ్ళక ముందు సార్ పెద్దలు చిన్న కరప్షన్ కంప్లీట్ చేయండి. మిమ్మల్ని విమర్శించే ఉద్దేశం నాకు లేదని చెప్తున్నాను. అందుకనే మిమ్మల్ని విమర్శించే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే సెక్యులర్ అని చెప్పే భారతీయ జనతా పార్టీ రిజిస్టర్ అయ్యింది కాబట్టి ఏంటంటే మీరు ఇలా అనౌన్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి. రెండోది భారతీయ జనతా పార్టీలో మైనారిటీ విభాగం ఉన్నది, సెక్యులర్ అని చెప్పి మీరు హిందూ పార్టీ అని చెప్పి మైనారిటీ విభాగం ఉన్నది, అందుకని చూసుకోవాలి. నేను అనేది సార్ తప్పకుండా మా దాంట్లో మైనారిటీ భాగం ఉంది, దానికి కూడా అధ్యక్షుడు ఉన్నారు. ఈవెందో సార్ RSS లో కూడా ముస్లింస్ ఉన్నారు సార్, అది నాకు తెలుసు. మీరు నన్ను కాంగ్రెస్ అంటున్నారు కదా, నేను ఫస్ట్ జాయిన్ అయిన పార్టీ NDA కూటమిలో ఉన్నాను సార్. కాదు తెలుసుకోండి, మీరు తెలుసుకోండి. RSS కూడా హిందుత్వ సంస్థ కాదు, వ్యక్తి నిర్మాణ సంస్థ. ఎస్ సార్ నాకు తెలుసు సార్. నిర్మాణ సంస్థ హిందుత్వ సంస్థ కాదు. దయచేసి మనం టెక్నికాలిటీలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తున్నాను. అంతే తప్ప మిమ్మల్ని విమర్శించే ఉద్దేశం నాకు లేదు. రెండోది ఇంకొకటి కూడా ఏదో మాట్లాడారు సార్, పావలా కళ్యాణ్ అనేది అసలు నేను కూడా ఎక్కువ యాక్సెప్ట్ చేయను, అది కాదు ఇంకోటి ఏదో మళ్ళీ మర్చిపోయాను నేను ఇందాక మీరు మాట్లాడారు. ఇందాక యోగి కూడా అన్నారు సార్. ఆయన ఎంత విషయం దక్కుతున్నారో మీరు ప్రతి దానికి ఆయన సపోర్ట్ చేస్తా మాట్లాడినప్పుడు ఈ రెండు పదాలు ఆయన వక్రీకరించి మాట్లాడినప్పుడు మీరు దాన్ని ఖండించాలి. అరే పవన్ కళ్యాణ్ గారిని అంత ఉప ముఖ్యమంత్రిని మీరు అలా మాట్లాడకూడదు. అలాగే యోగి గారిని రోగి అని చెప్పి మీరు సంబోధించడం ఏంది అంటే మీరు ముస్లింస్ ముసుకేసుకొని ఏదో హిందువులు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి హిందువుల మీద ఎంత అక్కసు వెళ్ళగక్కుతున్నారు అనే దాని మీద కూడా మీరు స్పందిస్తే ఇంకా చాలా బాగుండేది సార్. ఎందుకంటే ప్రతిసారి మీరు మనం భయం చేసుకున్నాం, వాళ్ళు ఆ ముసుగులో మనకి ఎలా గొడవలు పెడుతున్నారు అనేది మీరు ఆ పాయింట్ ని గుర్తించలేకపోతున్నారు. ఆ పాయింట్ మీద మనం ఫైట్ చేయాలి కదా.
ఇంకోటి ఏంటంటే నేషనల్ యానిమల్ గా డిక్లేర్ చేయాల్సింది ఒక భారతీయ జనతా పార్టీ స్టాండే కదా సార్. నేషనల్ యానిమల్ నేషనల్ ప్రతి ప్రజలు ఒప్పుకోవాలి సార్. ఇందులో చాలా మీరన్నట్టు మా దాంట్లో ముస్లిం సోదరులు కూడా ఉన్నారు కదా, మేము అందరిని ఒప్పించి అది డిక్లేర్ చేయాలి కదా. నేనేం చెప్తున్నాను, మీ ఇండియా కూటమి నుంచి ఒక లెటర్ తీసుకురండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము ఫుల్ గా అవుట్ ఆన్ రైట్ మేము సపోర్ట్ చేస్తాం, మీరు ఉన్న నేషనల్ బెంగాల్ టైగర్ తో పాటు ఆవును కూడా మీరు డిక్లేర్ చేయండి అని చెప్పి ఒక లెటర్ తెమ్మని చెప్పండి. మీ అగ్రనాయకులు ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి మీరు సంబోధించి, అలాగే కేరళ ఇప్పుడు మీరు తమిళనాడులో కూడా మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా, వెళ్ళి మీరు లెటర్లు వేసుకొచ్చి ఎస్ మేము రెడీగా ఉన్నాం, మేము ఎటువంటి గొడవలు చెయ్యం, మేము ఎటువంటి ఇష్యూ చెయ్యం, మేము అవుట్ ఆన్ రైట్ సపోర్ట్ చేస్తాం అని చెప్పి మీరు డిక్లేర్ చేయండి సార్. ఈ చర్చ అనేది వాసుదేవన్ గారు, ఈ చర్చ అనేది మనం గోవధ గురించి, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించమనే దాని మీద మనం తీసుకొచ్చాం. ఈయన అర్థం పర్థం లేకుండా మాట్లాడారు. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, యోగి ఆదిత్యనాథ్ గురించి కూడా మీరు మాట్లాడకూడదు కదా. మీరు డివైడ్ చేశారు, ఆయన మన ఉప ముఖ్యమంత్రి అండి, ఆయన మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, మీరు అలాగే సంబోధించండి. వాస్తవన్ గారు బషీర్ గారు ఒక చిన్న పాయింట్ మాట్లాడతారు సార్. బషీర్ గారు దీని కూడా మీకు ఆన్సర్ ఇవ్వండి. బషీర్ గారు ప్రజలు అనుకుంటున్న దాన్ని పావలా అనేది నేను నోరు జాగ్రత్త అండి, అది అలాంటిది ప్రజలు అనుకున్న ప్రజలు ఎవరు అంటున్నారు సార్? అంటే వైసీపీ స్టాండ్ మీరు తీసుకుంటున్నారా, కాంగ్రెస్ స్టాండ్ మీరు తీసుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. మీరు ఏంటంటే మీరు మాట్లాడిన తప్పు అది రిటర్న్ తీసుకున్నారని చెప్పి మీరు అనాలి సార్. ఫస్ట్ బీజేపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. 30 కోట్ల రూపాయలు అల్లానా సన్స్, అది కూడా నేను చెప్తాను సార్, అది కూడా నేను చెప్తా. ఇంకోటేంటంటే సార్ నేను అనేది ఒకటి, మీరు ఏదైనా విషయం ఉంటే గోవు గురించే మాట్లాడండి, సోది మాటలు మాట్లాడబాకండి. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి, యోగి ఆదిత్యనాథ్ గురించి తప్పుడుగా మాట్లాడకండి అనేది. మేము ఎంతో గౌరవించే శంకరాచార్య అభిభుక్తేశ్వరానంద స్వామి వారు ఆయన స్వయంగా ఆయన చెప్తున్నాడు. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో చూడండి ఆయన ఏం చెప్తున్నాడు. ఈయన గోహంతకుడు, యోగి గోహంతకుడు అని చెప్తున్నాడు. 41% ఎగుమతులు ఉత్తరప్రదేశ్ నుంచి జరుగుతూ ఉంటే ఈయన మరి యోగి ఎలా అవుతాడు, ఆయన రోగి అవుతాడని నా ఉద్దేశం. ఇది ఒక అంశం. ఇంకా రెండో అంశం, ఈయన ఏం సెలవిస్తున్నాడంటే బీజేపీ ఆయన మేము చేస్తూ ఉంటే ఈయన చూస్తాడంట. మేము చేస్తూ ఉంటే ఈయన చూడడం ఏంటి? మేము ముందుకు వచ్చి మేము చేయాలంట. నీకు చేత కాకపోతే నువ్వు అధికారం నుంచి పక్కకు వెళ్ళు, మాకు అధికారం నేను చూపెట్టు. ఇన్నాళ్ళు మీరే ఉన్నారు కదా సార్, కాదు గతంలో యూపీఏ 1 యూపీఏ 2 సపోర్ట్ చేస్తే మీరే ఉన్నారు కదా, మీరు ఎందుకు చేయలేదు? చేయడానికి రెడీగా ఉన్నా. ఆవుని నేషనల్ యానిమల్ గా, జాతీయ జంతువుగా మేము డిక్లేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు మీ ఇండియా కూటమి నుంచి సపోర్ట్ చేస్తారా పార్లమెంట్ లో? ఆయన తప్పు మాట్లాడాడు. ఇండియా కూటమి నుంచి లెటర్ తెమ్మంటున్నాడు. ఎన్ని లెటర్లు తీసుకుని బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతి పనికి ఇండియా కూటమి నుంచి లెటర్ తీసుకుని చేశారా? ఇక్కడ మీ ద్వంద్వ ప్రమాణాలు తెలుస్తున్నాయి కదా. గోవుని జాతీయ జంతువుగా ప్రకటించు, నీకు స్పష్టమైన మెజారిటీ దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉంది, పార్లమెంట్ లో ఉంది. నువ్వు ఎందుకు ప్రకటించావు? నా లెటర్ నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? లేదా నువ్వు చెప్పు, మేము ప్రకటించము, గోవుని ఇలానే చేస్తాము, మేము దాన్ని బీఫ్ ఎగుమతి చేస్తాము, కోటాను కోట్లు మేము డొనేషన్లు తీసుకుంటాము, దీన్ని కనుక ఈ రోజు జాతీయ జంతువుగా గోవుని ప్రకటిస్తే మాకు డొనేషన్లు రావు, మేము ఇలానే చేస్తాం, నువ్వు చెప్పు, నేను మాట్లాడను, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసి చూపిస్తాం. ఇలాంటి చేతకాని దద్దమ్మ మాటలు మాట్లాడబాక సార్. ఒక దద్దమ్మ మాట్లాడేది మాట్లాడకండి సార్. పెద్దలు, మీరు వయసులో పెద్దలు, మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు. నేను ప్రాక్టికల్ గా నేను అడుగుతున్నాను. నేను హైకోర్టులో నేను చేతల్లో చూపించా, మీరు మాటల్లో చూపిస్తున్నారు. సరే సార్, నేను మాట్లాడతాను సార్. మీరు ఎంత చేతల్లో ఉండే నేను ప్రూవ్ చేస్తాను సార్. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒకే విషయం ఆగండి. మీరు మాట్లాడారు, నేను మాట్లాడనివ్వండి. మీరు సార్ నన్ను మాట్లాడనివ్వండి, మీరు మాట్లాడనివ్వండి, నన్ను మాట్లాడనివ్వండి సార్. కోర్టులో కూడా రిపోర్ట్ నన్ను మీరు మాట్లాడనివ్వండి. ఈ మాఫియా ఎలా తయారైందో ఉంది, దాన్ని నియంత్రించడానికి మీరేం చేస్తారు? నేను చెప్తాను సార్, ఆంధ్రప్రదేశ్ లో నేను చెప్తాను సార్. నేను చెప్తాను, మీరు వినండి
సార్ నేను చెప్తాను మీరు వినండి, మనం చేద్దాం రండి. నేను చెప్తాను మీరు వినండి సార్. సార్ మీరు పోతారు, మీరు ఎక్కువ ఆలోచపడకండి, వయసు పెద్దవాళ్ళు. నేను చెప్పేది వినండి కొద్దిగా. మీకు చేతకాక మీ 30 కోట్లు తీసుకున్న బండారం బయటపడిపోయిందని, ఎగుమతులు పెరిగిపోతున్నాయని, బీజేపీ ఆర్ఎస్ఎస్ కి డ్యామేజ్ అవుతుందని, పవిత్రమైన గోమాతకి మీరు ఇలాంటి హంతకులుగా గోహంతకులుగా మారబాకండి. భారతీయుల మనస్సుల్ని బషీర్ గారు మాట్లాడారు. బషీర్ గారు ఒక ప్రశ్న, ఏజీయూపీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ అని మన వెస్ట్ బెంగాల్ గెలిచాడు. ఆయన కర్బానీ ఆపితే ముస్లింలు రాజీ పడరు, ప్రభుత్వం అగ్నితో ఆడుకుంటుంది అని. మీరు ఆయన మాటలను సమర్థిస్తారా? ఆయన చేతల్ని సమర్థిస్తారా? ఆయన ఎవడండి మూర్ఖుడు? ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్ తో చేతులు కలిపి ఉన్న మనిషి అండి. ఆయన రాజకీయ జీవితమే బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతులు కలిపినట్టే. ఆయన నేను 100కి 100 ఖండిస్తున్నా. ఆయన చెప్పింది అది వ్యక్తిగత అభిప్రాయం. ఆయన చెప్పిన అభిప్రాయంతో ఏ ముస్లిం కూడా ఏకీభవించడు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీ ఊళ్ళో మీ సమక్షంలో జరుగుతున్న గోవధను మీరు రేపు బక్రీద్ సందర్భంగా ఆపగలరా? నాతో పాటు రండి. గుంటూరులో ఎక్కడ గోవధ జరుగుతుందో చూద్దాం. ఎక్కడా కూడా గోవధ జరగట్లా. నేను ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాల నుంచి నేను నిరంతరం పిలిపిస్తూ ఉంటా. ఆర్ఎస్ఎస్ బీజేపీ శ్రేణులు కేవలం బక్రీద్ టైంలోనే ఇస్తారు. నేను నిరంతరం ఏ మీటింగ్ కి వెళ్ళినా నేను ఇదే చెప్తూ ఉంటాను. మీ పక్క రాష్ట్రంలో హైదరాబాద్ లో మన విజువల్ ప్లే చేస్తారు చూడండి. అది పైన ఈ అట్టపెట్టలు పెట్టేసుకుని ఆ కాటన్స్ పెట్టి లోపల గోవులను తరలిస్తున్న విజువల్ మీరు చూడొచ్చు. ఇందాక కూడా ప్లే చేశారు. ఎమ్మెల్యే ట్రక్ పోయాడు. అక్కడ ఎమ్మెల్యే కూర్చున్నాడు ట్రక్ లో. ఎమ్మెల్యే కూర్చున్నాడు ట్రక్ లో. ఇప్పుడు చిత్తశుద్ధి ఎక్కడుంది? ఈ రోజు బెంగాల్ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు? 12 ఏళ్లు దాటిన దాన్ని అమ్ముకోండి అంటున్నాడు, కోసుకు తినండి అంటున్నాడు. మరి ఆ గోవులన్నీ 12 ఏళ్లు దాటిన గోవులేమో, అవన్నీ చూడాలి కదా. నేను అనేది మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరి లెటర్ తో కూడా సంబంధం లేదు. ఎవరి దగ్గర లెటర్ తీసుకుని మీరు నోట్లను రద్దు చేశారు? ఎవరి దగ్గర మీరు లెటర్ తీసుకుని సర్ని అమలు పరుస్తున్నారు? ఎవరి దగ్గర మీరు అనుమతి తీసుకుని అమెరికాకి ఓపెన్ గా గేట్లని బార్లాగా తలుపులు తెరిచి దిగుమతుల్ని 0 ట్యాక్స్ తో మీరు అనుమతిస్తున్నారు? ఎవరి దగ్గరైనా అనుమతి తీసుకున్నారా? లెటర్ తీసుకున్నారా? మీకు చిత్తశుద్ధి ఎక్కడుంది? మీరు చెప్పేది చెప్తారు చూడండి. గుళ్ళోకి వెళ్ళలేదంట, దేవుడి మీద భక్తి మీద కాదంట, ప్రసాదం కోసం వెళ్తున్నాడంట. అలా ఈ గోవధని గోమాతని ఒక రాజకీయ అంశంగా చేసి ఈ డబ్బులు ఓట్లను దండుకోవడం కోసం ఈ గోవధని ఇలానే కంటిన్యూగా చేసుకుంటూ పోయి ఏళ్లకు తరబడి కోటాను కోట్లు గోవధ చేసే ఈ ఎక్స్పోర్టర్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం మీరు చేస్తుంది. ద్వంద్వ ప్రమాణాలు ఏంటి? దీనికి సమాధానం చెప్పకుండా పిచ్చి మాటలు మాట్లాడటం అది కరెక్ట్ కాదు కదా. ఎంత ఆవేదన ఉంది. నేను వేసిన ఎంత ఆవేదనగా ఉంది. సరే నువ్వు నాకు టైం ఇవ్వు, నేను చెప్తా. నువ్వు నాకు టైం ఇవ్వు. మీరు మొదట ఏమంటున్నారంటే మీరు డిక్లేర్ చేయండి నోట్లు కానీ ఎస్ఐఆర్ కానీ మమ్మల్ని అడిగి మీరు చేస్తున్నారా అంటున్నారు. సో ఎస్ఐఆర్ అనేది చట్టంలో ఉంది, చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేసినాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎస్ గో నేషనల్ యానిమల్ గా ఆవుని డిక్లేర్ చేయాలి. దీనికి ఎన్డీఏ తరఫున నేను ఫైట్ చేస్తాను, నేను ఒప్పించుకుంటా, నేను ముందే తీసుకొస్తాను. మేము డిక్లేర్ చేసిన తర్వాత మీరు సెక్యులరిజం ముసుగులో కానీ ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ వాళ్ళతో కలిసి మేము గొడవలు సృష్టించాం, మతాల మధ్య విద్వేషాలు పెట్టం అని మీరు ఒప్పుకుంటే ఒక లెటర్ తీసుకురమ్మని చెప్పా. మీరు సపోర్ట్ చేస్తేనే మేము డిక్లేర్ చేస్తామని చెప్పట్లా. మేము డిక్లేర్ చేయడానికి రెడీగా ఉన్నాం, మేము తీసుకొస్తాం. కానీ ఎందుకంటే నోట్లు రద్దు చేయడం వేరు, ఎస్ఐఆర్ వేరు సార్. ఇది మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టిన ఎవరు నమ్మరు. కానీ ఓన్లీ ఆవును మాత్రమే నేషనల్ యానిమల్ గా డిక్లేర్ చేస్తే మతాల మధ్య మత సామ్రాజ్యం మధ్య గొడవలు అవుతాయి, డిస్టర్బెన్స్ అవుతాయి. మీరు మళ్ళీ మమ్మల్ని మతతో పార్టీగా చేయడానికి మీరు ఇలా మనుతున్నారా? నేను రెడీగా ఉన్నా. ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఇంకా సరే మీ తమిళనాడు నుంచి మీరు తీసుకొస్తారా? తమిళనాడు నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు చెప్పగలరా? ఎటువంటి గొడవలు సృష్టించలేదు మీరు చెప్పగలరా? ఒక్క నిమిషం. మీరు గొడవలు సృష్టించో, సపోర్ట్ చెయ్యో అని మీ ఇండియా కూటమి నుంచి మీరు సపోర్ట్ చేస్తారా? మీరు ఒక లెటర్ ఇష్యూ చేస్తారా? మీరు మీ ఇండియా కూటమి నుంచి మీరు తీసుకురండి సార్, మేము డిక్లేర్ చేస్తాం. మేము డిక్లేర్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇండియా కూటమి నుంచి మతాల తరఫున విద్వేషాలు రెచ్చగొట్టు అని మీరు ఒప్పించగలరా? ఒకటి. రెండోది, మీరు ఇందాక మాట్లాడతా కూడా
ఒక లూప్ నేను మాట సమాధానం మాట్లాడారు. చెప్తా, ఒక్క నిమిషం. గుళ్ళకెళ్ళేది ఒక్క నిమిషం. గుడులకెళ్ళేది ఒక్క నిమిషం. ప్రసాదాలు కోసమే అని ఒక్క నిమిషం చెప్పి ఆగండి. మీరెందుకు ఇలా గుడులకెళ్ళేది ప్రసాదానం కోసమే అని చెప్పి ఎందుకు ఇలా హిందువుల మనోభావాలు వక్రేస్తా హిందువుల్లో కూడా దొంగ హిందువులు ఉన్నారని చెప్పి మీరు ముసుగులో ఎంత మా మీద అక్కస రెచ్చగొడతారు చూడండి. ఇంకోటి, మీరు ఆవంటే ఇంత ప్రేమగా ఉంది కదా, సరే నేను ఒక ముస్లిం సోదరు క్యాప్ పెట్టుకొని వస్తా, మరి మీరు ఒక హిందూగా మరి బొట్టు పెట్టుకొని మీరు మీడియాకి వస్తారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను రేపొద్దున ఈ రోజు వెళ్ళి కానీ రేపొద్దున వెళ్ళి ఆవు దగ్గరికి వెళ్ళి పూజ చేస్తా, నేను పెడతాను. మరి నిజంగా ఆవు మీద మీకు నమ్మకం గౌరవం మీకు అన్నీ ఉంటే మీరు ఇన్నాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నా అన్నారు కదా, మీరు ఆవులు పూజ చేస్తున్నట్టు కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు ఒకసారి చూపించగలరా? నాకైతే తెలియదు. మీరు అలా చేస్తా అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఏమైనా వీడియోలు ఇప్పుడే వాసుదేవుడు గారు పంపించండి. మీరు అదే కాజ్ మీద ఫైట్ చేస్తారు కాబట్టి మీకు ఆవులు పూజిస్తున్నట్టు కొన్ని వీడియోలు సంథింగ్ ఉంటాయి కదా, అవి ఉంటే పంపించండి. ఓహో మీరు బాగా సపోర్ట్ చేస్తారంటే మేము ఒక ఇది వేస్తాం కదా. మీరు మంచి కాజ్ తీసుకొచ్చారు, మేము దానికి ఒప్పుకుంటున్నాం. అది మీరు స్వార్థం కోసం తీసుకొచ్చారా, ఏదైనా ద్వంద్వ ప్రమాణాల కోసం, ఇంకో ప్రయాణం కోసం, హిందువులు ముస్లిం మధ్య గొడవలు పెట్టడానిక? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది, ఎలాగని ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మేము విద్వేషాలు రెచ్చగొట్టాలి, కొద్దిగా అంటిస్తే అది ఎక్కడికో పెద్దకో వెళ్ళిద్ది అని మీరు రెచ్చగొట్టడానికి ఇలా మాట్లాడుతుందో మాకు కూడా తెలియాలి కదా సార్. మీరు అలాంటి వారికి స్పందించాలి కదా. ఇంకోకపోతే దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నారు అంటున్నారు, పార్టీ ఫండ్ తీసుకుంటా అంటారు. సార్ మాది పొలిటికల్ పార్టీ, మాకు ఫండ్ వచ్చిందా లేదా చూస్తారు కానీ తెప్పించి ఎవరి దగ్గర ఉంచింది, వాళ్ళ పొరవతలేంది, ఎల్లయ్య పండించారా, పుల్లయ్య పండించారా, మల్లయ్య పండించారా, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారని ఇవన్నీ వెరిఫికేషన్ చేయలేరు సార్. ఇవన్నీ వెరిఫికేషన్ అంటే భారతదేశంలో 100 కోట్ల మంది పైన జనాభా ఉన్నారు. అందులో భారతీయ జనతా పార్టీ 30,000 కోట్ల మంది ఉన్నారు. సో 30 కోట్ల మంది ఉన్నారు అనుకో, ప్రతి ఒక్కరు 10 రూపాయలు డొనేట్ చేస్తారు. ఈ 30 కోట్ల మంది అతను ఎవరు, ఎందుకు 10 రూపాయలు ఇచ్చారు, ఎందుకు 100కి ఇచ్చారు, ఎందుకు 5,000 ఇచ్చారు, మేము అన్ని వెరిఫై చేయగలమా? అది మీరు ప్రాక్టికల్ గా మీరు చెప్పాలి సార్. అది మీరు ప్రాక్టికల్ గా చెప్పాలి. ఏదో ఫండ్ తీసుకున్న ఫండ్స్ పార్టీ ఫండ్లు తీసుకోలేదా? మీ పార్టీ ఫండ్ తీసుకోలేదా? మేము నిజంగా మా దగ్గర చిత్తశుద్ధి లేకపోతే, మేము నిజంగా అలా ఫండ్ తీసుకుని ఎంకరేజ్ చేయాలనుకుంటే మేము బ్లాక్ లో తీసుకునే వాళ్ళం కదా, వైట్ గా ఎందుకు తీసుకుంటాం చెప్పండి సార్. మాకు నిజంగా అలాంటి చిత్తశుద్ధి బ్లాక్ లో తీసుకునే వాళ్ళం కదా, మాకు అలాంటి ఇబ్బంది ఏమి లేదు. ప్రతి ఎవరు ఫండ్ ఇచ్చినా పొలిటికల్ వాళ్ళు మంచి చేస్తారు అనుకుంటాం కదా. లోక్సభలో ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము ప్రైవేటు బిల్లుని మేము ప్రవేశపెడతాము, దాన్ని మీరు పాస్ చేపిస్తారా అనేది ఒకటి చెప్పండి. సెకండ్, ఒక్క నిమిషం ఆగండి. సెకండ్ పాయింట్, ఎవరు డొనేషన్ ఇచ్చారో తెలియదు అని చెప్తున్నారు కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టంగా 30 కోట్ల రూపాయలు అల్లానా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారని ప్రకటించినప్పుడు ఆ ఫండ్ని మీరు తిరిగి ఏమన్నా మాకు అవసరం లేదని మీరు ఏమన్నా ఇచ్చారా? ఇది ఇంకొక విషయం. ఇంకా మూడవ విషయం వచ్చేసి, మీరు ఏ పనులు చేసినా మీ ఇష్టం వచ్చినట్టు చేసిపోయారు కానీ మీరు ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలను ఏనాడు విశ్వాసంలోకి తీసుకెళ్ళలేదు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మొత్తం యంత్రాంగం పోలీసు వ్యవస్థ కూడా మీ చేతుల్లోనే ఉంది. మత కలహాలు జరుగుతాయి అనే సాకు చూపించి ఈ గోవుని జాతీయ జంతువుగా ప్రకటించకుండా మీరు నాటకాలు ఆడుతున్నారనేది నిజం కాదా? తర్వాత గుడిలో ప్రసాదం మీద ఎవడికి ఉంటుందండి? మీలాంటి దొంగలకు ఉంటుందండి. మీరు ఈ రోజు హిందువుల్ని రక్షిస్తామని చెప్తున్న ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు హిందువుల్ని, మా హిందూ సోదరుల్ని సర్వనాశనం చేస్తున్నారు. మీరు హిందువులు కాదు, హిందూ సోదరులు సార్. మేము మమ్మల్ని బాగుంటుంది పేరుస్తున్నారు, మాకు టెర్రరిజం మీరు ఎంకరేజ్ చేస్తున్నారు మా దేశంలో. మీరు ప్రతిసారి మా హిందువులు మా సోదరులు మీరు ఎందుకంటారు? సోదరులు కావు, మీరు సోదరుల ముసుగులు, మీరు సోదరుల ముసుగులు ఎంత ఎంత రెచ్చగొడతారు తెలుసా? మమ్మల్ని సోదరుల ముసుగులు మాకు ఎంత ఫైట్ చేస్తారు తెలుసా? సోదరులని చెప్పుకుంటా ఈ రోజు భారతీయ జనతా పార్టీ హిందువులు దూరం చేసే ప్రయత్నం మీరు చేస్తారు, ఆర్ఎస్ హిందువులు దూరం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అదే ఇలాంటి వాళ్ళే నమ్మకూడదని మేము మొదటి నుంచి ఫైట్ చేస్తున్నాం. సోదరులు అంటానే ఉంటారు, మనకి వెన్నుపోటు పొడుస్తారు, మనకి ఐక్యత లేకపోతే మనం చాలా వీక్ గా ఉన్నాం అని స్టార్టింగ్ నుంచి మేము అదే మొత్తుకుంటున్నాం. మీ బోటలు వస్తారు, సోదరులు అని చెప్తారు, మా దేవాలయాల గురించి ప్రసారం కోసం మీ దేవాలయాలకు వెళ్తారు, మా హిందువులే అంటారు.
హిందువులు అంటే కొంతమంది హిందువులు అన్నారు, ఇంకొంతమంది హిందువులు అనలేదు. ఎవరైతే మీరు హిందువులు అన్నారు కదా, మీరు ఒక హిందూ అంటే ఒక హిందూ అంటే పడింది. ఎవరైతే మా హిందువులే, ఎవరైనా మా హిందువులే. ఈ రోజు తిరుపతి మేము లడ్డుకోసం వెళ్తాం, మా లడ్డు అంతా మాట్లాడుతుంది. తిరుపతి లడ్డు తిన్నోళ్ళు వ్యతిరేకిస్తారా? వాళ్ళు హిందువులు తిరుపతి లడ్డు తిన్నోళ్ళే, తిరుపతి లడ్డు తిన్నోళ్ళే మీరు వ్యతిరేకిస్తున్నారా? నేను ఒకటి అడుగుతున్నా, తిరుపతి లడ్డు కోసమే మేము వెళ్తాం సార్. ఆ లడ్డు మేము అంత పవిత్రంగా పూజిస్తాం. అక్కడ అన్నదానంలో మేము 4 ముద్దలు తినాలని చెప్పి మేము వెళ్తాం సార్. వెంగమామ అన్న సత్రులు 4 ముద్దలు తినాలని మేము వెళ్తాం. అంటే ఆ లడ్డు తిన్నందుకు, ఆ అన్నదానం తిన్నందుకు మీరు మమ్మల్ని బ్లేమ్ చేస్తారా? మమ్మల్ని హిందువులు కాదంటారా? మమ్మల్ని ప్రసాదాలే తినొద్దు అంటున్నారా? మీరు ఏం చెప్తున్నారు? హిందువు అని చెప్పుకుంటా, హిందువులు సపోర్ట్ చేస్తామని చెప్పుకుంటా, హిందువులు బాయి అని చెప్పుకుంటా మీరు హిందువులు రెచ్చగొడుతున్నారా? సరే, హిందువులు రెచ్చగొడుతున్నారా? ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు హిందువులు కానే కారు, వాళ్ళు మనువాదులు, వాళ్ళు ఉన్మాదులు. బషీర్ గారు, మనువుకి మీకు ఎక్కడ పెద్ద తప్పు జరిగిందండి మొత్తానికి. అసలైన హిందువు సనాతనవాది గారు అంటే సార్ ముస్లిం సపోర్ట్ చేస్తే హిందువులు అవుతారు, ఒక్క నిమిషం సపోర్ట్ అండి. నాగార్జున గారు, బషీర్ గారు, ఆ మనువు ఎవరో కానీ ఆయనకి మీకు ఏవో పాత కక్షలు ఉన్నాయి. ప్రతిసారి ఆయన గురించి మాట్లాడతారు. అదేదో ఇంకో డిబేట్ లో మాట్లాడుకుందాం. ఈ లోపల శ్రీరామ్ గారు మాట్లాడతారు. శ్రీరామ్ గారు, ఇప్పుడు మా బషీర్ గారు, ఇందాక బషీర్ గారికి ఎందుకు సపోర్ట్ చేశాను, ఆయన మంచి మాట మాట్లాడారు కాబట్టి సపోర్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆయన రాజకీయంలోకి వచ్చాడు. రాజకీయంలోకి వచ్చేసి వాళ్ళిట్టా వీళ్ళిట్టా అని తిప్పితే అసలు అంతవరకు కూడా పోనీ ఓకే అనుకోవచ్చు. మనువాదంతో మీకు ఏ సంబంధం అండి? మీకు ఏ సంబంధం అసలు? రాజకీయాల్లోకి నేను రాలేదు. ఆయన అనవసరంగా లెటర్ తీసుకుని రమ్మని అడుగుతున్నాడు. మీ మతం సంగతి మీరు ఏడవండి. మనువు గురించి మాట్లాడడానికి హూ ఆర్ యు ఆర్ నో బడీ టు టాక్ అబౌట్ మను. మనుస్మృతిని మీరు సమర్థిస్తారా? మీ అల్లాహ్ గురించి మాట్లాడినా, కుల వ్యవస్థని మీరు సమర్థిస్తారా? కుల వ్యవస్థని మీరు సమర్థిస్తారా? మనువు చెప్పిన అంతరానితనాన్ని మీరు సమర్థిస్తారా? చెప్పండి. నువ్వు అల్లాహ్ గురించి మాట్లాడుకో, లేకపోతే మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడుకో. మధువు చెప్పిన కుల వ్యవస్థని సమర్థిస్తారా? ఇందాక ఎందుకు సపోర్ట్ చేశారు? మీరు ఏ విధంగా మాట్లాడినా కూడా ఒక మంచి మాట మాట్లాడారు, అది హిందువులకైనా పనికొస్తుంది, ముస్లింలకైనా పనికొస్తుంది అన్న ఉద్దేశంతో మాట్లాడితే మనువు గురించి మీకేం పని? మనువు గురించి మీకేం పని అండి? మీ అల్లాహ్ గురించి మాట్లాడండి, గురించి మాట్లాడండి. మీరు మనువాదులు అన్నమాట, మానవతావాదులు కాదు. మీరు మతాన్ని చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. మీరు కులాన్ని, కుల వ్యవస్థని మీరు సమర్థిస్తారన్నమాట. అంటరానితనాన్ని మీరు సమర్థిస్తారా? మీరు ఒళ్ళు దగ్గర మీరు ఒకటంటే దాన్ని మీరు సమర్థిస్తారన్నమాట. సమాజాలు చేయొచ్చు, నాకు తెలుసు. మీరు మాకు తెలుసు. మీరు ఆవు ముసుగులో ఉన్న పులులని మాకు తెలుసు. మీరు కానీ ఎందుకు మాట్లాడాను నేను, ఎందుకు సపోర్ట్ చేశాను నేను? సరే, ఎలా మాట్లాడినా సరే ఒక మంచి మాట మాట్లాడారు. ఇన్నాటికి బషీర్ గారు ఒక మంచి మాట మాట్లాడారు. మనం సపోర్ట్ చేద్దాం బషీర్ గారు. మనో గురించి మీకేం పని? మీ పార్టీ గురించి మాట్లాడుకోండి. మీరు గోవ గురించి మాట్లాడారా? అంతవరకు మాట్లాడండి. ఒక్క నిమిషం, మనో గురించి వేరే మతం గురించి మాట్లాడటానికి నువ్వెవడో అసలు? ముస్లిం చెప్తా. నీకేం హక్కు ఉంది హిందూ ధర్మం గురించి మాట్లాడడానికి? నీకేం నీ హద్దుల్లో నువ్వు ఉండి మాట్లాడు. నీ హద్దుల్లో కోసి కారం పెడతాం. సమాచారాలు చేస్తారా? కోసి కారం పెడతాం. మనువు గురించి మాట్లాడడానికి మీకేం పని అండి? మనువు గురించి మాట్లాడడానికి మీకేం పని? దేవుళ్ళ గురించి, మా దేవుళ్ళ గురించి మాట్లాడడానికి మీకేం పని? మా దేవుళ్ళ గురించి మాట్లాడడానికి మీరు సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. మీరు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. అన్నమాట. ప్రతివాడు ముసుగులో వచ్చి అంటరానితనాన్ని సమర్థిస్తున్నావు, కుల వ్యవస్థని సమర్థిస్తున్నావు, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నావు. హిందువులకు చెప్పడానికి
కులాలు మీ యొక్క లేవంటావు, మనువాది ఎవరు 100 లేరు. కులాలు ఉన్నాయి, లిస్టు చదవనా నేను? కులాలు మతాన్ని 100 కులాలు ఉన్నాయి, లిస్టు చదవనా నేను? మనువు చెప్పిన కులాధారిత వ్యవస్థ వినో రాజకీయ చరిత్ర అంతా చెప్తాను వినో, నీ మతాల చరిత్ర అంతా చెప్తాను వినో. సున్నీ అంటావు, షియా అంటావు, సున్నీ అంటావు, షియా అంటావు, సిగ్గులేదా నీకు? సున్నీ అంటావు, షియా అంటావు, కొట్టుకు చేస్తారు. ఆ మధ్యప్రాచ్యంలో కొట్టుకు చచ్చేది మీరే. సున్నీ అని షియా అని కొట్టుకు చచ్చేది మీరు. మీరు మాకు నిధులు చెప్తారా? పాకిస్తాన్ సున్నీలు షియాలు కొట్టుకు చచ్చేది మీరు మాకు నిధులు చెప్తారా? తమాషాలు టీవీలో నోటి వచ్చిన మాట్లాడుకుంటారా? సున్నీ షియా అని మాట్లాడడం మానే, సున్నీ షియా అని మాట్లాడడం మానే, సున్నీ షియా అనేది మాట్లాడడం మానే. ఆ తర్వాత నువ్వు ఆ తర్వాత టీవీలో వచ్చి మాట్లాడవయ్యా నువ్వు. సున్నీ ఏంటి షియా అంటయ్యా? నేను ముస్లిం అని అనే దమ్ముందా నీకు? నేను ముస్లిం అనే దమ్ముందా నీకు? నువ్వు సున్నీ అని షియా అని ఎందుకు మాట్లాడుతున్నావు? సున్నీ అని షియా అని మాట్లాడడం మానేయండి. మీరు మాకు నిధులు చెప్పేంత స్థాయికి మీరు ఎదగలేదు. మీరు మా చెప్పే స్థాయికి ఎదగలేదు. ఎప్పటికీ ఒళ్ళు దగ్గర మాట్లాడతారు. మీ బతుక్కి మీరు హిందువులు వంక పెట్టేవాళ్ళ? మీరు ఒక్క విషయం, మీ బతుక్కి మీరు హిందువుల గురించి మాట్లాడేవాళ్ళ? సున్నీలు చేయాలని కొట్టుకు తెచ్చే మీరు హిందువుల గురించి మాట్లాడతారా? సార్ ఒక్క విషయం సార్, మా ముస్లిం లీగ్ పెద్దలు సార్ చాలా చక్కగా మాట్లాడుతున్నారు. సో నేను కొన్ని పాయింట్లు కూడా చెప్పాలి సార్. మొదట మా ఎనలిస్ట్ అన్నేమో మంచి హిందువు, ఆయన నాకు సపోర్ట్ చేశారన్నారు. నన్ను చెడ్డ హిందువు అని చెప్పి ఫస్ట్ మా ఇద్దరిని వ్యతిరేక చేశాడు. తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు తర్వాత జరిగిన తర్వాత లేదు ఇతను మనువాదాన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఇతను హిందూ కాదు, ఈయన హిందూ ముస్లింలో ఉన్న ఇంకొక పెద్ద మంది చెప్పి ఆయన్ని హిందువులకు దూరం చేసే పక్కన చేశారు. ఇంతవరకు అయిపోయింది. ఇంకా కాస్త దూరం వెళ్ళి ఏం చెప్తున్నారంటే మీరు కులానికి అంటరాని తనాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా, ఇంకోటి చెప్తా, ఎస్సీ ఎస్టీలు మా వాళ్ళు అని చెప్పి ఇక్కడ ఓసీల్ని బీసీల్ని మా వాళ్ళు కాదని చెప్పి వాళ్ళని దూరం పెట్టే ప్రక్రియ మొదలు పెట్టారు. అంటే ఈయన మాట్లాడిన గంట డిబేట్లోనే నరంలో నేరక ఎన్ని రకాలు మాట్లాడతారో, ఎన్ని రకాలుగా ఇదవుతారో అన్ని రకాలు ఈ రోజు ఈయన మాట్లాడడం జరిగింది. సార్ మీకేం సార్ ఈ రోజు మా మధ్యలో గొడవలు పెడతారు, చిచ్చులు పెడతారు, ఆఫ్రికా మీకు నచ్చిన దేశం మీరు వెళ్ళిపోయి మేము ఉంటారు, ఎందుకంటే మీకు 30 రకాల దేశాలు ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా ఉంటారు. మాకుంది ఒకే దేశం, చచ్చినా బతికినా కొట్టుకున్నా తిట్టుకున్నా మేము ఎస్సీ అయినా ఎస్టీ అయినా మేము బీసీ అయినా మేము ఓసీ అయినా మాకు ఇదే దేశం ఉంది, ఇదే రాష్ట్రం ఉంది, మేము ఇక్కడే దండుకోవాలి, ఇక్కడే ఉండాలి. మీకేం సార్ మమ్మల్ని రెచ్చగొడతారు, మమ్మల్ని ఒకరు ఫైట్ పెడతారు, మీ నచ్చిన దగ్గరికి వెళ్ళి మీరు జీవిస్తారు. మాకు ఏ దేశం లేదు కదా, మాకుంది ఒకటే ఒక దేశం కదా, మేము ఇక్కడే ఉండాలి కదా. ఇంకపోతే మేము కులాలకు వ్యతిరేకమే సార్, కుల వ్యవస్థను తీసేయాలి, అది మా మనువాద ధర్మంలో లేదు నాకు తెలిసి. మీ బట్టి పెద్దలు తీసుకొచ్చింది, బ్రిటిష్ తీసుకొచ్చి వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. నెక్స్ట్ మేము ఇక్కడ మతాలు రెచ్చగొట్టాలి, మేము ఇక్కడ లేవు. కుల అంటరానితనాన్ని కుల వ్యవస్థని మేము పూర్తిగా ఉండకూడదని కోరుకుంటున్నాం, మేము దానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం. మాకు అటువంటిది ఏమి లేదు. ఒకటి. రెండోది, మీకు పురాణాలు బాగా తెలుసు అనుకుంటా కదా సార్, ఎందుకంటే మీరు మీ ఖురాన్ కంటే మా హిందూ గ్రంథాలు హిందూ దేవుళ్ళు ఎక్కువ ఎక్కడ తప్పులోనే చూస్తారు కదా. మీకు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి తెలుసా సార్? వెంకటేశ్వర స్వామి మాకు కానీ మా యొక్క సోదరులకు కానీ దర్శనం ఇవ్వలేదు సార్. హదిరామ్ బాబా అని చెప్పేసి ఒక ఎక్కడంటే సార్ ఆయన అడవుల్లో ఉంటారు సార్, అడవులు అంటే గిరిజన బిడ్డ అనుకోవచ్చు, ఆయనకి దర్శనం ఇచ్చారు సార్. ఆయనతో గేమ్లు ఆడేవాళ్ళు, ఆయనతో చట్టపట్లేస్తూ తిరిగారు సార్. అంటే ఎక్కడ ఉంది మా దేవుడికే లేని అంటరాని తరాన్ని మేము పాటిస్తామని చెప్పి మాకెందుకు ఇది చేస్తున్నారు, మాకెందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎవరో బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని డివైడ్ చేయాలి, రూల్ చేయాలని చెప్పి ఇంకోటి చేసి మాకు ఇది చేసి దూరాలు పెట్టి దూరాలు పెంచుకుంటా పోయి ఇప్పుడు మీ రాహుల్ ఖాన్ గారు వచ్చి మాకు ఈ రిజర్వేషన్ కావాలి, ఆ రిజర్వేషన్ కావాలి, మీరు అలాంటి కావాలి, ఇంకా ఆయన కులాన్ని అంటరాంతరాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారంటే మీరు ఆయనతో కలిసి సంసారం చేస్తా ఈరోజు మమ్మల్ని బ్లేమ్ చేస్తే సార్. అంటే ఈ రోజు మీకు సపోర్ట్ చేస్తేనో నిజమైన హిందువు, మీకు సపోర్ట్ చేయకపోతేనో అసలు ఇతను హిందువే కాదు, ఇతను ఆర్ఎస్ఎస్ మెంబరు, ఇతను బీజేపీ మెంబరు అంటున్నారు. ఎంతవరకు సమాచారం? మీరు పోరాడాల్సింది ఏంటి సార్? త్రిపుల్ తలాక్ మీద మీరు పోరాడాలి. అరే బాబు, హిందూ ధర్మంలో ఆడవాడిని శివుడు సగం అర్ధనారీశ్వరులాగా సగం భాగం ఇచ్చి పూజించారు కదా. హిందువులు ఆ వంతున ఆడవాళ్ళని గౌరవిస్తుంటే, ఆ వంతున పూజిస్తుంటే, ఇక్కడ దేశం తరపున కానీ ఇక్కడ నదులకు కానీ అన్నిటికీ ఆడవాళ్ళ పేర్లే పెట్టుకుంటే మనం ఎందుకు త్రిపుల్ తలాక్ అని చెప్పి ఆడవాళ్ళని మరీ నీచంగా చూస్తున్నాం? మనం ఎందుకు ఇంత దారుణంగా ఇది చేస్తున్నాం? ఎందుకు వాళ్ళని 3 సార్లు త్రిపుల్ వాళ్ళని పెళ్లి నుంచి దూరం పెడుతున్నావు? తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏందని చెప్పి పట్టించుకోకుండా త్రిపుల్ తలాక్ లో ఆ రోజు మీరు ఫైట్ చేయాల్సింది సార్. ఆ రోజు ముస్లిం సోదరులు మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది.
మా ప్రభుత్వం వచ్చి మేము వచ్చిన తర్వాత అరే ముస్లిమ్స్ కూడా మనోళ్ళే కదా, అక్కడ ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము త్రిపుల్ తలాక్ రద్దు చేసిన దాకా మీకు దిక్కులేదు కదా సార్. మీరు అప్పుడు ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో పాటు పొత్తు లాయి లాయి అనుకుంటే మీరు పాటలు పాడారు కదా లాయి లాయిలు అనుకుంటా. మరి మీరేం చేశారు, మాకు ఈ మహిళలకి మా మతంలో ఉన్న మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు పోరాటం చేయాలి కదా. మీ వాటిలో ముందు ఫైట్ చేయండి సార్, మీ దాంట్లో ఉన్న రుస్కుల మీద ఫైట్ చేయండి, మీ ధర్మంలో ఉన్న ఆటుపోట్ల గురించి ఇంకోదానికి దాని మీద ఫైట్ చేయండి, మీ మతం మీద ఫైట్ చేయండి సార్. మా మతం మీద ఫైట్ చేయండి మేము ఉన్నాం, మా మతంలో ఉన్న తప్పులు ఉంటే చెప్పండి. ట్రిపుల్ తలాక్ చట్టం చేశాము అని చెప్తున్న పెద్ద మనిషి వారిని చెప్పకుండా ఏమి చెప్పకుండా గాలికి వదిలేసే వాళ్ళ మీద కూడా ఒక చట్టాన్ని తయారు చేయండి. ఇది ఒక అంశం. అదే చెప్తున్నా, మీరు గాల్లో పాటే, మీరు గాలి పాటే, మీరు ఈ దేశం మీద ఇంట్రెస్ట్ లేదు, ఈ దేశం అన్యాయం కావాలని చూస్తారు, ఈ దేశం చెడిపోవాలని చూస్తారు, ఈ దేశాన్ని ముస్లిం కంట్రీగా డిక్లేర్ చేయాలని చూస్తున్నారు. అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఎప్పటికీ బీజేపీ వ్యతిరేకంగా మీరు మాట్లాడతారు, హిందువులు వ్యతిరేకంగా మాట్లాడతారు, ఈ దేశం ఉండకూడదనే మీరు మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర స్వామి మా ముస్లింల అల్లుడు బీబీ నాంచారిని ఆయన మీరు తిరుపతి వెళ్ళారా? మరి మీరు తిరుపతి వెళ్ళారా? ఏ రోజు గుండు కొట్టించుకున్నారా? మీరు తిరుపతి వెళ్ళి ఏ రోజు గుండు కొట్టించుకున్నారా? మీరు గుండు కొట్టించుకున్నారా? చెప్పండి. మీ అల్లుడే కదా, మీరు గుండు కొట్టించుకున్నారా? మా లడ్డు పేరు తిన్నారా? ముస్లింల అల్లుడిగా మీరు వెళ్ళారా? మీ అల్లుడే నేను ఒప్పుకుంటా. మీరు వెళ్ళారా? మీరు తిరుపతి వెళ్ళారా? మీరు గుండు కొట్టించుకున్నారా? మీరు గుండు కొట్టించుకున్నారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు గుండు కొట్టించుకున్నారా? కొట్టించుకుంటే మీ విజయోత్సవం పెట్టండి బయటికి. మీరు వెళ్ళిన ప్రతి కొట్టించుకోడు. మీ అల్లుడు కదా, మీరు హిందువుగా కన్వర్ట్ అవుతారా? మీరు హిందువుగా కన్వర్ట్ అవుతారా? ముస్లిం లీగ్ దాన్ని హిందూ లీగ్ పేరు మారుస్తారా? లేదా ముస్లిం లీగ్ ని మీరు ఎంకైనా సౌదీ లీగ్ గా మారుస్తారా? హిందూ లీగ్ గా మారుస్తారా? మీ అల్లుడే కదా, మీ అల్లుడే కదా, మరి మీరు మారుస్తారా? నేను క్వశ్చన్ ఇస్తా సూటిగా, క్వశ్చన్ చేస్తున్నా సార్. అదే ఈ ముస్లిం పేరు చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టడం, మాకు పాలసీ మీరు ఇంప్లిమెంట్ చేయొద్దు కూడా పూర్తిగా వస్తుంది. ఫర్దర్ గా ఇప్పుడు బషీర్ గారు ప్రతిపాదించారు, ఎందుకంటే సుప్రీంకోర్టుకి ఎవరైనా వెళ్లే పని అయితే పిటిషనర్ గా నేనే ఉంటాను. ముందర దాన్ని స్వాగతిద్దాం. ఫర్దర్ గా జరిగే డెవలప్మెంట్స్ లో మరి మిగిలిన కూటమిలో ఉన్న పార్టీలను కూడా ఆయన చేసిన ప్రతిపాదనకి కలిసి వచ్చి సుప్రీంకోర్టులో కేసు గెలిస్తే మంచిదే, దాన్ని స్వాగతిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బషీర్ అహ్మద్ గారు, తుర్గా శ్రీరామ్ గారు అండ్ నాగార్జున గారు, అందరికీ ధన్యవాదాలు. సో ఒక జాతీయ జంతువుగా గోవుని ప్రకటించాలని బషీర్ అహ్మద్ ముస్లిం లీగ్ ఏపీ ప్రెసిడెంట్గా ఒక ప్రయత్నం చేశారు. సరే, హైకోర్టులో సాంకేతిక కారణాలేమో, మరి న్యాయపరంగా ఉండే కారణాలేమో అది డిస్మిస్ అయ్యింది. సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఆయన కొన్ని పరిమితులు ఉన్నాయి. సో ఆయన వెళ్ళటానికి ఆయన పిటిషనర్గా ముందుకు వస్తానంటున్నారు. కాబట్టి కూటమి పార్టీలు దానికి సహకరిస్తే బాగుంటుంది. గోవుని జాతీయ జంతువుగా సైమల్టేనియస్గా కృష్ణ జింకతో పాటు రాష్ట్ర జంతువుగా కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా కూడా ప్రకటించాలన్న ఆయన డిమాండ్కు మరి అన్ని పార్టీల నుంచి మద్దతు వస్తే మంచిదే. ఎందుకంటే గోవధకు సంబంధించి కఠినమైన చట్టాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు కాబోతున్న తరుణంలో గోవునే జాతీయ జంతువుగా ప్రకటించాలనే ఒక డిమాండ్ తెర మీదకి రావటం, దానికి మనం గనక చూస్తే నకోడా మసీద్ ఇమాం మౌలానా షఫీక్ కాశ్మీ ఆయన అన్నారు, గోవు కర్బానీ చేయకండి, బీఫ్ తినకండి అని. అలాగే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉపాధ్యక్షుడు అర్షద్ మదనీ ఆయన కూడా అన్నారు, గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే ముస్లింలపై దాడులు, లించింగ్స్ సాగుతాయి, ఒకే విధమైన చట్టం దేశమంతా ఉండాలి. ఆ ఒకే విధమైన చట్టం దేశమంతా ఉండే విధంగా చేస్తున్న ప్రయత్నాలకి అందరి మద్దతు దొరుకుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వ్యూ పాయింట్.